దిస్ ఈస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ వీడియో. సో, ఎ డే బిఫోర్ రిపోర్టింగ్. సో, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ చెప్తా నేను డీటెయిల్‌గా. సో, మీరు ఈ వీడియోని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూడుర్రి. వీడియో ఎట్లుంది అని జెప్పి డెఫినిట్‌గా కామెంట్ జేయుర్రి. కామెంట్ చేసుడైతే అస్సలే మర్చిపోకుర్రి. మస్త్ హెల్ప్‌ఫుల్ ఉంటది. అండ్ చాలా విషయాలు ఈ వీడియో లోపల మాట్లాడుకుంటాం. ప్రాక్టికల్‌గా మీరు కౌన్సెలింగ్‌కెళ్ళేటప్పుడు ఎట్లాంటి థింగ్స్ చూసుకోవాలి అని జెప్పి ప్రతీది గూడా నీకు క్లారిటీ అయితే వస్తది. సో, డెఫినిట్‌గా వీడియో అయిపోయిన తర్వాత లైక్ ఎట్లుంది అని చెప్పి కామెంట్ చెయి. అండ్ నీకెక్కడ సీటొచ్చింది అని చెప్పి ఆల్రెడీ నేను కింద గూగుల్ ఫార్మ్ ఇచ్చిన. ఆ గూగుల్ ఫార్మ్‌ని ఫిల్ చేయి. ఓకేనా. సో, ఆల్రెడీ ఫిల్ చేస్తే లైక్ మళ్ళీ అవసరం లేదు. ఒకవేళ ఫిల్ చేయకపోతే మాత్రం డెఫినిట్‌గా ఫిల్ చేయి. తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఫేజ్ 1 రిపోర్టింగ్ కంటే ముందు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫేజ్ 1 రిపోర్టింగ్‌కెళ్ళినప్పుడు మనం ఎట్లాంటి థింగ్స్‌ని చూసుకోవాలని చెప్పి డీటెయిల్డ్‌గా ప్రతీదీ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి కొత్తగొస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి. మీ జూనియర్స్‌కి షేర్ చేయి. మన ఛానల్ మస్తు హెల్ప్ అయితది వాళ్ళకి గూడా. సో, ఏ డే బిఫోర్ రిపోర్టింగ్ లోపల మనం ఏమేం మాట్లాడుకుంటాం గదా అంటే, సో, కౌన్సెలింగ్‌కి ఎప్పుడు పోవాలి? ఎట్లా పోవాలి? ఏమేమి తీసుకుపోవాలి? ఏమేమి తీసుకుపోవద్దు? ఎట్లా ప్లాన్ జేసుకోవాలని చెప్పి ప్రతీదీ మాట్లాడుకుంటాం. ఓకేనా. సో, నేను చెప్పిన స్టెప్ అన్నీ గూడా నువ్వు ఫాలో అయితే నీ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది మస్తు ఈజీగా అయిపోతది. ఓకేనా. సో, ఎవరైనా నాకివి చెప్తే బాగుండు అని ఏవైతే నేను ఫీల్ అయ్యానో అవన్నీ గూడా నేనిప్పుడు జెప్తా. సో దట్ నీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తదన్నట్టు. ఓకేనా. సో, ఏ డే బిఫోర్ రిపోర్టింగ్ గుర్తుపెట్టుకో. సో, నీకు గూడా ఈ వీడియో ఫేవరైట్ అయిపోతది. ఎవ్రీ ఇయర్ మస్తు మంది స్టూడెంట్స్‌కి ఈ వీడియో అనేది ఫేవరైట్ అయితది. సో, నాకు గూడా ఇది ఫేవరైట్. నీకు గూడా ఫేవరైట్ అయితే డెఫినిట్‌గా రాసి పెట్టుకో. ఓకేనా. సో, ఫస్ట్‌లీ ఏంది గదా అంటే డాక్యుమెంట్స్ బ్రో. సో, డాక్యుమెంట్స్ కంటే ముందు మనకు రిపోర్టింగ్ జేయడానికి ఫేజ్ 1 రిపోర్టింగ్ గురించి మాట్లాడుతున్నా. ఫేజ్ 1 రిపోర్టింగ్ జేయడానికి మనకి 22nd జాన్ 2026 22nd జాన్ 2026 2 పీఎం దాకా టైం అయితే ఉంది మనకి. సో, మీరీ టైం కంటే ముందు 22nd జనవరి 2026 2 పీఎం కంటే ముందు కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, అంతకంటే ముందు మీరు లైక్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకునడానికి ఛాన్స్ అయితే ఉంటది మనకి. ఓకేనా. సో, 22 జనవరి 2026 2 పీఎం కంటే ముందు ఎప్పుడైనా అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని పట్టుకొని మనం కాలేజ్‌కెళ్ళి మన సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసి, ట్యూషన్ ఫీ, అడ్మిషన్ ఫీ పే చేసి, బాండ్లు సబ్మిట్ చేసి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ప్రాసెస్. అండ్ నేనేం చెప్తా కదా అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ గూడా ఒకరోజు ముందే తీసి పెట్టుకోర్రి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి గదా! ఒరిజినల్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. ఒక్క సర్టిఫికేట్ గూడా మిస్ అవ్వద్దు. ఓకేనా. సో, సేవ్ ద డాక్యుమెంట్స్ ఇన్ గూగుల్ డ్రైవ్. ఓకేనా. సో, ఆఫ్టర్ టేకింగ్ పిక్చర్స్ ఇన్ డాక్ స్కానర్. డాక్ స్కానర్ అని చెప్పి మనకొక యాప్ ఉంటది బ్రో. ఓకేనా. సో, మన ప్లే స్టోర్ లోపల డాక్యుమెంట్ స్కానర్ అని చెప్పి, డాక్ స్కానర్ అని చెప్పి ఒక యాప్ ఉంటది. సో, ఈ డాక్ స్కానర్‌ని డౌన్‌లోడ్ చేసుకో. డౌన్‌లోడ్ చేసుకొని నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్ మెమో, 6th-10th బోనాఫైడ్స్, ఇంటర్ బోనాఫైడ్స్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా నువ్వేం చేయాలి కదంటే డాక్ స్కానర్ లోపల ఫోటోస్ తీసుకోవాలె. ఫోటోస్ తీసుకొని వాటిని నువ్వేం చేయాలి కదా అంటే గూగుల్ డ్రైవ్ అని చెప్పి మనకు గూగుల్ డ్రైవ్ ఉంటది. ఓకేనా. సో, మన ఫోన్ లోపల ఒక యాప్ ఉంటదన్నట్టు గూగుల్ డ్రైవ్ అని చెప్పి. అందులోపల అప్‌లోడ్ చేసుకోవాలి. మీకెప్పుడన్నా ఫర్దర్‌గా మీ డాక్యుమెంట్స్ అవసరమైతే వాటిని డౌన్‌లోడ్ చేసుకొని మీరు వాడుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మనం కాలేజ్‌కి ఎట్లా తీసుకెళ్తాం. మనం కాలేజ్‌లో సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత 4 సంవత్సరాల దాకా మన సర్టిఫికేట్ మనకి ఇయ్యరన్నట్టు. కాబట్టి ఆలోపు ఏమన్నా 10th తోటి జాబ్స్ పడ్డా, ఇంటర్ తోటి జాబ్స్ పడ్డా ఇబ్బందయితది కదా! కాబట్టి డాక్ స్కానర్ లోపల మీరేం చేయాలి అంటే స్కాన్ చేసుకొని డాక్యుమెంట్స్‌ని గూగుల్ డ్రైవ్ లోపల అప్‌లోడ్ చేసుకుంటే సెట్. మరి డాక్యుమెంట్స్ ఏంది బ్రో అనంటే ఆధార్ కార్డ్, ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో అండ్ 6th-12th బోనాఫైడ్స్, ఇంటర్మీడియేట్ టీసీ, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కొత్తది. ఓకేనా. 2025 ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించిన అలాట్‌మెంట్ ఆర్డరు,
గ్యాప్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు గ్యాప్ ఏమన్నా ఉంటే గ్యాప్ సర్టిఫికేట్. సో, కొన్ని కాలేజ్ లోపల గ్యాప్ అనేది మ్యాండేటరీగా అడుగుతారు బ్రో. కొన్ని కాలేజ్ లోపల కొంచెం తర్వాత ఇస్తామన్నా గూడా లైక్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొంచెం లైక్ ఆలోచిస్తారు. ఓకేనా? అండ్ ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. కేఎన్ఆర్ లైక్ అలైడ్ హెచ్ఎస్ డాట్ టీఎస్‌సీహెచ్ అఫీషియల్ పోర్టల్ ఉంటది గదా! ఆ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ ఓసీఐ మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయితే లైక్ ఎస్సీ ఇన్ ద సెన్స్ ఎస్సీ వాళ్ళు కొత్తోళ్ళు ఉంటారు కదా! గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి ఆ ఎస్సీలో కొత్తది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మెన్షన్ ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఓపెన్ లోపలే చదివితే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఓకేనా? సో, ఎవరికైతే లైక్ 6-10 రెగ్యులర్‌గా చదివిర్రో వాళ్ళకేం అవసరం లేదు. ఇంటర్మీడియేట్ లైక్ 11థ్ అండ్ 12థ్ ఇంటర్మీడియేట్ కూడా రెగ్యులర్‌గా చదివినోళ్ళకి మనకి రెసిడెన్స్ అంతగానం పెద్దగా ఏం అవసరం ఉండది. సో, 1 ఇయర్, 2 ఇయర్స్ రెసిడెన్స్ అనేది అవసరమే. కానీ 7 ఇయర్స్ రెసిడెన్స్ ఎవరికి అవసరం ఉంటది కదా! అంటే ఎవరికైతే లైక్ ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉంటదో వాళ్ళకి కావాలి. అంటే ఓపెన్ లోపల 10థ్ ఓపెన్ లోపల ఎంట్రీ చేస్తారు కదా! వాళ్ళకి పక్కా 7 ఇయర్స్ ఆఫ్ రెసిడెన్స్ ఉండాలి. మిగతా వాళ్ళకి 1-2 ఇయర్స్ ఆఫ్ రెసిడెన్స్ ఉంటే సరిపోతది. ఓకేనా? సో, బోనాఫైడ్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నోళ్ళకి రెసిడెన్స్ కూడా అంత పెద్దగా మ్యాటర్ కాదన్నట్టు. అది గుర్తుపెట్టుకోరి. అండ్ దెన్ మైనారిటీ సర్టిఫికేట్ ఎవరికైతే మైనారిటీ స్టేటస్ ఉంటదో వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్. పీడబ్ల్యూడీ స్టేటస్ ఉన్నోళ్ళకి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. అండ్ దాంతో పాటుగా వి నో దట్ ట్యూషన్ ఫీ. ఓకేనా? సో, ట్యూషన్ ఫీ అనేది మినిమమ్ 20,000 గవర్నమెంట్ కాలేజ్ లోపల లైక్ అరౌండ్ 25,000 దాకా కూడా కట్టమంటారు. మినిమమ్ 20,000 మాక్సిమం ఒక 40,000 దాకా ఉంటదన్నట్టు. ఒకవేళ మీరు గవర్నమెంట్ కాలేజీ లోపల సీట్ వస్తే మాత్రం సో, చూసుకోరి బ్రో. గవర్నమెంట్ లోపల సీట్ వస్తే మాత్రం మనం ఎట్లా చేసి కట్టాల్సి ఉంటదన్నట్టు. వాళ్ళు ఎంత చెప్తే అంత. సో, ప్రైవేట్ లోపలైతే మనం ఒక 20,000 కట్టి తర్వాత కడతామని చెప్పి లైక్ చెప్తే వాళ్ళు లైక్ మన రిక్వెస్ట్‌ని కన్సిడర్ చేస్తారన్నట్టు. ఓకేనా? ట్యూషన్ ఫీ తీసుకెళ్లాల్సి ఉంటది. అండ్ దాంతో పాటు ట్యూషన్ ఫీ అనేది కాలేజ్ లోపల లైక్ కాలేజ్ వాళ్ళు చెప్తారన్నట్టు. ఒక్కో కాలేజ్ నుండి ఒక కాలేజ్‌కి ట్యూషన్ ఫీ అనేది డిఫరెంట్ ఉంటది. ఓకేనా? సో, ఆ ట్యూషన్ ఫీని కూడా వాళ్ళు డీడీ రూపంలో కట్టమంటారు. ఓకేనా? సో, అది ట్యూషన్ ఫీ పట్టుకెళ్ళండి. అండ్ దాంతో పాటుగా అండర్‌టేకింగ్ బాండ్ అంటాం. సో, అండర్‌టేకింగ్ బాండ్, డిస్కంటిన్యూషన్ బాండ్ అంటాం. ఆ బాండ్స్ దాని తర్వాత ఒక 5 ఫోటోస్ అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఈ ఏవైతే డాక్యుమెంట్స్ నేను ఇందాక చెప్పినో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఒక 2 సెట్‌ల జిరాక్స్‌లు ఓన్లీ ఫర్ కాలేజ్ పర్పస్. కాలేజ్ కోసమే ఒక 2 సెట్‌ల జిరాక్స్ కాపీస్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. కాలేజ్ లోపలనే. అవి కాకుండా మనం మన కోసం ఒక 5 సెట్స్ జిరాక్స్‌లు పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఫర్దర్‌గా మనకి 4 ఇయర్స్‌లో యూజ్ అయితది కదా! అండ్ దాంతో పాటుగా మన డాక్యుమెంట్స్‌ని డిజిటల్‌గా సేవ్ చేసుకోవాలి గూగుల్ డ్రైవ్ లోపల. ఓకేనా? సో, గూగుల్ డ్రైవ్ లోపల మనమైతే సేవ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ నేను ఇందాక చెప్పినట్టుగా అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్‌ని మనం సేవ్ చేసుకోవాలి. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి బ్రో అనంటే, నేను అక్కడికి మీకు ఏ కాలేజ్ అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌కి పోయి డౌన్‌లోడ్ చేసుకుంటా అంటే, అక్కడ ఇంటర్నెట్ సెంటర్‌లు ఉన్నాయో లేదో తెలవది. కాబట్టి మీ ఇంటి దగ్గరనే ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పోర్రి. రూ. 6,000 ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి. ఆ రూ. 6,000 మనం పే చేయాలి. పే చేసి మన ఇంటి దగ్గరనే ఏదైతే ఇంటర్నెట్ సెంటర్ ఉంటదో అక్కడ ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పోవాలి. ఓకేనా? దెన్ 2 సెట్ల జిరాక్స్‌లు మనం కాలేజ్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఇందాక మనం డిస్కస్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ గూడా. అండ్ దాంతో పాటుగా 2 సెట్ల జిరాక్స్‌లు కాలేజ్ పర్పస్ అండ్ మనకు 4 ఇయర్స్ యూజ్ చేసుకోవడానికి ఒక 5 సెట్స్ ఆఫ్ జిరాక్స్‌ని మనం లైక్ తీసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? 2 సెట్స్ కాలేజ్‌లో ఇస్తావు. ఒక 5 సెట్‌లు మన దగ్గర ఉన్నాయనుకో, ఈ 4 సంవత్సరాల్లో ఏమైనా జాబులు పడ్డా, లైక్ ఏమైనా యూజ్ ఉన్నా గూడా మనం వాడుకోవచ్చన్నట్టు. అండ్ దాంతో పాటుగా మీ బ్యాంక్ బుక్కులు, మీ చెక్ బుక్‌లు, మీ ఏటీఎంలు మీ దగ్గర ఉండాలి. ఓకేనా? బ్యాంక్ బుక్స్, చెక్ బుక్స్, ఏటీఎం కార్డ్స్. అండ్ దాని తర్వాత డిజిటల్ పేమెంట్స్ కోసం గూగుల్ పే, ఫోన్‌పేలు గూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ దెన్ సో, ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంది గదా అంటే, మనకు ఒక్కో కాలేజ్ లోపల ఒక్కోలాగుంటది. లైక్ ఫీ పేయింగ్ ప్రాసెస్ అనేది. ఓకేనా? సో, ఒక్కో కాలేజ్ లోపల ఒక్కోలాగుంటదన్నట్టు. సో, ఫీ అనేది మనం 2 రకాల ఫీ పే చేస్తాం కాలేజ్ లోపల. ఓకేనా? సో, యూనివర్సిటీ ఫీ పే చేసి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. అది వేరు. ఓకేనా? సో, మనం ఒక రూ. 6,000 పే చేస్తాం. రూ. 6,000 పే చేసి
అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది 6,000 రూపీస్ పెట్టి పే చేస్తాం. లైక్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఓకేనా. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ కాకుండా మనం కాలేజ్ లోపల ట్యూషన్ ఫీ పే చేస్తాం. ఓకేనా. ట్యూషన్ ఫీ అండ్ ట్యూషన్ ఫీతో పాటు ఓకేనా. సో, కాలేజ్ లోపల మనం ట్యూషన్ ఫీ పే చేస్తాం. దాంతో పాటు అడ్మిషన్ ఫీ అనేది పే చేస్తాం అన్నట్టు. సో, ట్యూషన్ ఫీ ఎంతుంటది మరే అనంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ బ్రో. ఓకేనా. గవర్నమెంట్ కాలేజ్ లోపల 20,000 నుండి ఓకేనా. సో, లైక్ 20,000 కాదు. కొన్ని కాలేజ్ లోపల 18,000 కూడా ఉంటది. 18,000 నుండి ఎంత కాదనుకున్నా కూడా 25,000 దాకా ఉంటదన్నట్టు ట్యూషన్ ఫీ గౌట్ లోపల. అండ్ ప్రైవేట్ లోపల మనం చూసుకుంటే ట్యూషన్ ఫీ అనేది తక్కువలో తక్కువ 40,000 నుండి అరౌండ్ 1,20,000 దాకా కూడా ఉంటది. కాలేజ్‌ని బట్టి. కొన్ని కాలేజోళ్ళు తీసుకుంటారు 1,20,000 దాకా. సో, అది. అండ్ దెన్ సో, ట్యూషన్ ఫీ అంటాం దీన్ని. అండ్ దెన్ అడ్మిషన్ ఫీ. అడ్మిషన్ ఫీ గవర్నమెంట్ కాలేజోళ్ళు పెద్దగా అడ్మిషన్ ఫీ ఏం తీసుకోరు. ఓకేనా. ప్రైవేట్ కాలేజ్ లోపల మాత్రం అడ్మిషన్ ఫీ 10,000 అంటారన్నట్టు. ఓకేనా. సో, ఇది ఫీ స్ట్రక్చరు. ఓకేనా. డిపెండ్స్ ఆన్ కాలేజ్. మీ ఫీ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయితా ఉంటది. మీ కాలేజోళ్ళు ఎంత ఫీ కట్టమంటున్నారు ఫేజ్ 1 లోపల జాయిన్ అయ్యేటప్పుడు అనేది తెలుసుకోరి. ఓకేనా. సో, ప్రైవేటోళ్ళైతే వాళ్ళు చెప్తారు. సో, మీరు ఇంత ఫీ కట్టాలని చెప్పి వాళ్ళు కాల్ చేసి చెప్తారు. లైక్ లేకపోతే మీకేదో ఒక ఇంటిమేషన్ వస్తది ప్రైవేట్ కాలేజ్ వాళ్ళ దగ్గరికెళ్ళి. కానీ గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, ఇంటిమేషన్ రాదన్నట్టు. గవర్నమెంట్ కాలేజోళ్ళు డెఫినిట్‌గా కాలేజ్‌కెళ్ళాల్సుంటది. కాలేజ్‌ని విజిట్ చేయాల్సుంటది. కాలేజ్‌ని విజిట్ చేసిన తర్వాతనే సో, మనకు ప్రాసెస్ అంతా కూడా అర్థమైతదన్నట్టు. ప్రైవేట్ కాలేజెసోళ్ళది ఏందంటే, ప్రైవేట్ కాలేజెసోళ్ళకి కాల్ చేసి అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. గవర్నమెంట్ కాలేజ్‌లో అట్లా కాదు. వాళ్ళు లైక్ రెస్పాన్స్ అనేది లైక్ ఉండదన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి వేరే వేరే ప్రాసెస్‌లు అవి ఇవి అయితా ఉంటాయి కదా! సో, ప్రైవేటోళ్ళు అంటే కొంచెం లైక్ టేక్ కేర్ తీసుకుంటారన్నట్టు. ఓకేనా. సో, కాల్స్ చేయడము అవి ఇవి అన్నీ చేస్తారు. గవర్నమెంట్ అట్లేముండదు. కాబట్టి లైక్ ప్రైవేటోళ్ళు కాల్ చేసినప్పుడు మీ కాలేజ్ లోపల ఫీ ఎంత ఉంటది సార్? ఎంత తీసుకురమ్మంటారు? ఏం సర్టిఫికేట్‌లు తెమ్మంటారు? ఏం బాండ్‌లు తెమ్మంటారు? బాండ్‌లు తెమ్మంటారా? వద్దంటారా? అని చెప్పి అడుగుర్రి. ఓకేనా. సో, అది. అండ్ ఈ ట్యూషన్ ఫీ గూడా గవర్నమెంట్ కాలేజ్ లోపల ఏంది కదా! అంటే డీడీ లాగా పే చేయమంటారు. గవర్నమెంట్ కాలేజ్ లోపల ట్యూషన్ ఫీ అనేది గవర్నమెంట్ కాలేజ్ లోపల డీడీ లాగా పే చేయమంటారు. మోస్ట్ ఆఫ్ ద గౌట్ కాలేజెస్ కాదు. అన్ని గౌట్ కాలేజెస్ లోపల పక్కా అన్ని గౌట్ కాలేజెస్ లోపల మీరు కట్టే ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో ఓకేనా. ఈ ట్యూషన్ ఫీ అనేది మీరు పే చేయాలి. డీడీ రూపం లోపల అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం. సమ్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ లోపల మీరు ట్యూషన్ ఫీ అనేది డీడీ రూపంలో పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, సమ్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ లోపల డీడీ రూపంలో పే చేయకపోయినా ఏం కాదు. వాళ్ళు లైక్ క్యాష్ తీసుకుంటారు. ఓకేనా. అండ్ మనం డీడీ రూపం లోపల ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సుంటది కాబట్టి మీరు మీ అమౌంట్‌ని బ్యాంక్ లోపల పెట్టుకోవాలి. డీడీ రూపంలో డీడీ రూపంలో పే చేసేటోళ్ళు. ఓకేనా. దాంతో పాటుగా చెక్ బుక్‌ని క్యారీ చేయాలి. ఓకేనా. అమౌంట్ అనేది బ్యాంక్ లోపల పెట్టుకోవాలి. చెక్ బుక్‌ని క్యారీ చేయాలి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఒకవేళ డీడీ అనేది క్యాష్ లాగా తీసుకున్నారనుకో, బ్యాంక్‌లో ఎట్లా చేసి మన అమౌంట్ ఉంది కాబట్టి ఏటీఎం కార్డ్ తోటి విత్‌డ్రా చేసుకొని క్యాష్‌లో ఇచ్చేస్తే సరిపోతది. కానీ మన దగ్గర ఏందంటే బ్యాంక్ లోపల అమౌంట్ ఉండి మన దగ్గర ఏటీఎం కార్డ్‌లుంటే మనం డీడీకి వాడొచ్చు అమౌంటు. లేకపోతే క్యాష్ కావాలంటే ఏటీఎం కార్డ్ తోటి విత్‌డ్రా చేసి అట్లా ఇయ్యొచ్చు. ఓకేనా. సో, బ్యాంక్‌లో అయితే అమౌంట్ పెట్టుకోరి. చెక్ బుక్కులు క్యారీ చేయరి. చెక్ బుక్ క్యారీ చేస్తే ఏందంటే డీడీ తీయడానికి ఈజీ అయితదన్నట్టు. ఓకేనా. ఏ బ్యాంక్ తోటైనా డీడీ తీయొచ్చు చెక్ బుక్ ఉంటే. లేదు చెక్ బుక్ లేదనుకో కొంచెం ఇబ్బందయితదన్నట్టు. ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్‌కి పోవాల్సుంటది. ఇప్పుడు మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందనుకో. ఫర్ సపోజ్ మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉంటే మీ బ్యాంక్ పాస్‌బుక్‌ని పట్టుకొని ఎస్‌బీఐ బ్యాంక్‌కి పోయి మనం ఈ డీడీని వాళ్ళెంత అమౌంట్ చెప్తే అంత అమౌంట్ ఏ అడ్రస్‌కి చెప్తే ఆ అడ్రస్‌కి ఎయాల్సుంటదన్నట్టు. ఓకేనా. ఫర్ సపోజ్ మీ దగ్గర చెక్ బుక్ ఉందనుకో. చెక్ బుక్ ఉంటే మీరు ఏ బ్యాంక్‌కి పోయినా గూడా వాళ్ళనుకున్న మీరనుకున్న అకౌంట్‌కి మీరనుకున్న అడ్రస్‌కి మనం డీడీ అయితే పే చేయగలుగుతాం అన్నట్టు. ఓకేనా. సో, చెక్ బుక్ క్యారీ చేయాలి, బ్యాంక్ బుక్ క్యారీ చేయాలి, ఏటీఎం కార్డ్ గూడా క్యారీ చేయాలి. ఐదర్ అది స్టూడెంట్‌దైనా పర్లేదు, పేరెంట్‌దైనా పర్లేదు. ఓకేనా. సో, ఇది. అండ్ మనకు ఏ ఏరియా పోతే ఆ ఏరియాలో బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మన బ్యాంక్ అకౌంట్
పాస్‌బుక్ ఉంటే సరిపోతది. సో, త్రూ దట్ మనం పేమెంట్స్ అయితే జేయొచ్చు. ఓకేనా? సో, అది. డీడీ ఎట్లుంటది బ్రో అంటే ఇట్లుంటది డీడీ. ఓకేనా? సో, డీడీ అనేది ఇట్లుంటది. వాళ్ళు ఇక్కడ చెప్తారన్నట్టు. డైరెక్టర్ ఎంఎన్‌జేఐఓ అండ్ ఆర్‌సీసీ అని జెప్పి. వాళ్ళొక పేరనేది జెప్తారు. ఆ పేరుకి మనం అకౌంట్‌కి ఏపియాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, వాళ్ళు చెప్పే నేమ్ అనేది మనం డీటెయిల్డ్‌గా లైక్ చేపియాల్సుంటదన్నట్టు. ఓకేనా? సింపుల్లీ ఏందంటే వాళ్ళొక పేరు జెప్తారు బ్రో. డైరెక్టర్ ఎంఎన్‌జేఐఓ అండ్ ఆర్‌సీసీ అని చెప్పిర్రు గదా! సో, దీనికి మనం ఏం జేయాలి గదా! అంటే బ్యాంక్‌కి పోయి సో, మేము ఈ అడ్రెస్ అనుకుంటున్నాం అని జెప్పి ఒక్క లెటర్ గూడా మిస్టేక్ కాకుండా సో, లైక్ ప్రతీది గూడా క్రాస్ చెక్ జేసి అమౌంట్ అనేది ఏసేసేయాలి. ఓకేనా? సో, దెన్ దాని తర్వాత ఏందంటే మనకిక్కడ ఏందంటే ఎంఎన్‌జే లోపల 22,500 తీసుకున్నారు బ్రో. 22,000 ఓకేనా? సో, 22,500 అయితే తీసుకున్నారు. సో, డీడీకి. సో, ఒక్కో కాలేజ్ లోపల ఒక్కొక్కలాగా ఉంటదన్నట్టు. ఒక కాలేజ్ లోపల 20,000 ఉండొచ్చు. ఒక కాలేజ్ లోపల 23,000 ఉండొచ్చు. సో, అట్లా. ఓకేనా? సో, మనకిక్కడేందంటే మనం పోయిన డే మనకేందంటే మెయిన్‌గా కావాల్సింది ఈ అడ్రెస్ కావాలి. డీడీ చేపిద్దాం అనుకున్నోళ్ళకు ఈ అడ్రెస్ కావాలి. ఈ అడ్రెస్ కావాలంటే మనం కాలేజ్‌కే పోవాలి. కాలేజోళ్ళే చెప్తారు ఆ అడ్రెస్. ఓకేనా? ఒక్కటి కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనం డీడీని ప్రాపర్‌గా ఫిల్ చేసి బ్యాంకోళ్ళకిచ్చి చేపియాలి. ఓకేనా? సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ బాండ్స్. ఓకేనా? డీడీల గురించి మాట్లాడుకున్నాం. బాండ్స్ లోపల ఏంది అండర్‌టేకింగ్ బాండ్, డిస్కంటిన్యూయేషన్ బాండ్. ఆల్రెడీ బాండ్ల గురించి మనం వీడియోలు చేసుకున్నాం. ఈ బాండ్లు ఎక్కడ తీసుకోవాలంటే నోటరీ అనేది ఉంటదన్నట్టు కోర్ట్ ముంగట. కోర్ట్స్ ఉంటాయా? డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ముంగట నోటరీ వాళ్ళుంటరు. వాళ్ళు టైప్ చేస్తారు. అండర్‌టేకింగ్ బాండ్, డిస్కంటిన్యూయేషన్ బాండ్ అని చెప్పి. ఓకేనా? సో, ఈ అండర్‌టేకింగ్ బాండ్, డిస్కంటిన్యూయేషన్ బాండ్ అనేది ఇట్లుంటది. సో, అండర్‌టేకింగ్ బాండ్ అనేది ఇది. డిస్కంటిన్యూయేషన్ బాండ్ అనేది ఇది. అండర్‌టేకింగ్ లోపల ఏందంటే నా డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయి. నేను అన్నీ కూడా జెన్యూన్‌గానే ప్రొడ్యూస్ చేసినా అని చెప్పి అండర్‌టేకింగ్ బాండ్. అండ్ డిస్కంటిన్యూయేషన్ బాండ్ ఏందంటే సో, నేను ఏదైతే లైక్ ఈ కోర్స్ లోపల జాయిన్ అయినా కదా! ఒకవేళ నేను ఈ కోర్స్‌ని డిస్కంటిన్యూ చేస్తే నేను రూ. 50,000 పే చేస్తా అని చెప్పి ఇదన్నట్టు. ఓకేనా? సో, ఇవి పకడ్బందీగా మనల్ని లీగల్‌గా లాక్ చేస్తారు. అండ్ ఇవి కూడా కొన్ని కాలేజెస్ లోపల అడుగుతారు. ఓకేనా? సో, కొన్ని కాలేజెస్ లోపల అడుగుతారన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజెస్ లోపల ఏం చేస్తారు కదా! అంటే ఇవి నువ్వు సబ్మిట్ చేస్తేనే నీ అడ్మిషన్ అనేది తీసుకుంటారు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద గౌట్ కాలేజెస్ లోపల. అండ్ వెన్ కమ్స్ టు ప్రైవేట్ కాలేజ్, సమ్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజెస్ లోపల బాండ్స్ అడుగుతారు. సమ్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజెస్ లోపల బాండ్స్ అనేది అడగరన్నట్టు. ఓకేనా? సో, బాండ్ ఫార్మాట్ కూడా మనకెక్కడ తెలుస్తది మరి అనంటే కాలేజ్‌కి పోతేనే తెలుస్తది. బాండ్ ఫార్మాట్ ఎట్లుండాలనేది కాలేజోళ్ళే చెప్తారు. అండ్ నోటీస్ బోర్డ్‌లో పెడతారన్నట్టు. బాండ్ ఏ పేపర్ మీద ఉండాలే, ఏ నోట్ మీద ఉండాలనేది వాళ్ళే చెప్తారు. అది 50నా, లేకపోతే 100ఆ, లేకపోతే 20నా అనేది వాళ్ళే చెప్తారన్నట్టు. సో, వాళ్ళు చెప్పిన దాని మీద మనం బాండ్ అయితే చేపించుకురావాలే. వాళ్ళు చెప్పిన ఫార్మాట్ లోపల బాండ్ చేపించుకురావాలి. ఓకేనా? వాళ్ళు ఏ ఫార్మాట్ చెప్తే ఆ ఫార్మాట్ ఒకటే బాండ్ అడిగిర్రనుకో ఒకటే ఇయ్యి. 2 అడిగిర్రనుకో 2 ఇయ్యి. వాళ్ళు చెప్పిన ఫార్మాట్‌లో ఇయ్యి. ఒకటే నోట్ మీద అడిగిర్రా? అంటే 100 నోట్ మీదనే అడిగిర్రా? లేకపోతే ఒకటి 100, ఒకటి 50 అడిగిర్రా? వాళ్ళు చెప్పిన ప్రకారంగా తీసుకపోతేనే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? గవర్నమెంట్ లోపల కొంచెం బాగా పకడ్బందీగా అది చేస్తారన్నట్టు. ఓకేనా? సో, కాబట్టి ప్రైవేట్ కాలేజెసోళ్ళు మీకు ఆల్రెడీ ప్రైవేట్ కాలేజోళ్ళు ఫోను చేస్తారు కాబట్టి వాళ్ళని అడగండి. బాండ్లు తెమ్మంటారా సార్? ఏం చేయమంటారు? ఫీ ఎంత తెమ్మంటారు? ఓకేనా? ఫీ డీడీలాగా కట్టాలా? క్యాష్‌లాగా కట్టాలా? అని చెప్పి అడుగుర్రి. ప్రైవేట్ అయితే. గవర్నమెంట్ అయిందనుకో ఇగ మనకు వేరే ఆప్షన్ ఏం లేదు బ్రో. గవర్నమెంటోళ్ళు మీరు కాలేజ్‌కే పోవాలే. కాలేజ్‌కి పోవాలే. అక్కడికి పోయిన తర్వాత నోటీస్ బోర్డ్‌లో చూసుకోవాలి. ఎన్ని బాండ్లు అడుగుతారు? ఏ ఫార్మాట్‌లో అడుగుతారు? ఏ నోట్ మీద అడుగుతుర్రు? డీడీ కట్టమంటున్నారా? క్యాష్ కట్టమంటున్నారా? డీడీ ఏ ఫార్మాట్‌లో ఉంది? డీడీ అడ్రెస్ ఏందని చెప్పి కాలేజ్‌కి పోయినంకనే తెలుసుకోవాలి. ఓకేనా? సో, ఇది. అండ్ ఇవన్నీ కూడా నోటరీ చేపియాల్సుంటది. కొన్ని కాలేజెస్ వాళ్ళు అడుగుతారు బాండ్స్. కొన్ని కాలేజెస్ వాళ్ళు అడగరు. సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకొకటి కాలేజ్‌కి ఫస్ట్ డే ఆఫ్ కౌన్సెలింగ్ రోజే మనం ఎళ్ళేలాగా ప్లాన్ జేసుకోవాలి. ఆల్రెడీ మన కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? లైక్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయింది ఇన్ ద సెన్స్ హాలిడేస్ ఉన్నాయి మనకి. కాబట్టి నా అడ్వైజ్ ఏందంటే ఇఫ్ మనకు 17థ్ రోజైతే ఎట్లాంటి హాలిడే లేదు బ్రో. 17థ్ రోజు హాలిడే లేదు. 19థ్ రోజు లేదు. 21 రోజు లేదు. లైక్ 20 రోజు లేదు. 21 రోజు లేదు. అండ్ 22 రోజు హాలిడే లేదు మనకి.
ఓకేనా. ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5 డేస్ ఆఫ్ టైమ్ ఉంది మనకి. ఓకేనా. సో, ఈ 5 డేస్ ఆఫ్ టైమ్ లోపల నేనేం జెప్తా గదా అంటే, మీరు 17థ్ రోజు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యేలాగా ప్లాన్ జేసుకోండి. ఓకేనా. సో, 17థ్ రోజు కాలేజ్‌కెళ్ళేలాగా ప్లాన్ జేసుకోండి. ఇట్స్ బెస్ట్ టు గో 2 పీపుల్. ఒకటే రోజు పని గావాలంటే ఇద్దరు పోతే బెస్ట్ అని జెప్పి నేను జెప్తా. ఇద్దరు ఓన్లీ. ఓకేనా. ఒకటే రోజు కౌన్సెలింగ్ కంప్లీట్ గావాలనుకుంటే ఒకటే రోజు కౌన్సెలింగ్ లైక్ ఒక్కరు పోతే గాదు బ్రో. ఓకేనా. సో, నేనొక్కడినే బోయి ఒకటే రోజులో కంప్లీట్ చేస్తా అంటే ఇబ్బందయితది. ఇద్దరు పోయిర్రనుకో మనకు ఒకటే రోజులో కౌన్సెలింగ్ కంప్లీట్ అయితది. లేదు 2 డేస్ అయినా పర్లేదు అనుకుంటే ఫస్ట్ డే పోయి డీటెయిల్స్ తెలుసుకోర్రి. సెకండ్ డే నోటరీ, బాండ్లు, డీడీ చేపి, థర్డ్ డే రోజు కంప్లీట్ చేసుకో పనంతా. సబ్మిట్ చేసేసేయి. ఓకేనా. ఫస్ట్ రోజు పోయి డీటెయిల్స్ తెలుసుకో. ఓకేనా. సో, ఏంది కథ అని జెప్పి. సెకండ్ రోజు ఏందంటే అవన్నీ కంప్లీట్ చేసుకో. థర్డ్ రోజు ఏం చేస్తావు గదా అంటే ప్రాసెస్ అంతా గూడా కంప్లీట్ చేసుకో కాలేజ్ లోపల. ఓకేనా. ఫస్ట్ డే డీటెయిల్స్. సెకండ్ రోజు మీ ఇంటి దగ్గరనే ఆ డీడీ తీసుడు, నోటరీ కొట్టించుడు అవన్నీ చేపిచ్చేసి తర్వాత లైక్ ఇంకొక రోజు పోయి కాలేజ్ లోపల అన్నీ సబ్మిట్ చేసేసేయి అయిపోతదన్నట్టు. సో, ఇదొక వే. లేదు బ్రో నేను ఒకటే రోజు పోతా. ఆ రోజే నా పనులన్నీ కావాలి అని అనుకుంటే ఏం చేస్తావు కదా అంటే, మనకు ఏ కాలేజ్ అయినా 10 గంటలకు ఓపెన్ అయితది బ్రో పొద్దున. ఓకేనా. 10 గంటలకు ఓపెన్ అయితది. సాయంత్రం 4 గంటల దాకా ఉంటది. ఓకేనా. 10-4 అనేది కాలేజ్ టైమింగ్స్ గవర్నమెంట్ లోపల. అండ్ ప్రైవేట్ అంటారా కొంచెం ఒక గంట అటు ఇటు అయినా కూడా పర్లేదు నడుస్తది. సో, 10-4 అనేది కాలేజ్ టైమింగ్స్ ఇట్లా ఫిక్స్ గారి. సో, నువ్వేం జేయాలే 10కి కాలేజ్ ఓపెన్ అయితది కాబట్టి నువ్వు ఆ కాలేజ్‌కి ఎప్పుడు రీచ్ కావాలే? ఒక గంట ముందు ఆ కాలేజ్‌కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ జేసుకోవాలి. ఓకేనా. అంటే 9 గంటల వరకు నువ్వు కాలేజ్ లోపల ఉండేలాగా ప్లాన్ జేసుకోవాలి. 9 గంటలకు పొద్దున. అండ్ దెన్ అప్పుడు నువ్వేం జేయాల్సి ఉంటది అంటే మీరిద్దరు పోతారు. ఓకేనా. సో, మీరు ఇద్దరు పోతారు. సో, మీరిద్దరు పోయినప్పుడు ఏందంటే ఫస్ట్ మీకు ఎగ్జాక్ట్‌గా ఏందంటే లొకేషన్ తెలుసుకోవాలి కాలేజ్‌ది. యూ హావ్ టు నో ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద కాలేజ్. సో, మీరు ఎగ్జాక్ట్ కాలేజ్ లొకేషన్ అయితే తెలుసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ లైక్ మీ ఫ్రెండ్స్‌ని అడుగుతారా? మీ ఫ్యామిలీని అడుగుతారా? మీ సీనియర్‌లు అడుగుతారా? అది లైక్ అడగండి. తెలిస్తే వాళ్ళు జెప్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. లేకపోతే గూగుల్ మ్యాప్స్ త్రూ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలుసుకోండి. అండ్ కొంతమంది ఏందంటే అన్న గూగుల్ మ్యాప్స్ లోపల మా కాలేజ్ అడ్రెస్ వస్తలేదు. మాది కొత్త కాలేజ్ అది ఇది అంటున్నారు గదా! వాళ్ళు ఏం చేస్తారంటే మీ కాలేజోళ్ళు కాంటాక్ట్ అయితారు గదా మిమ్మల్ని. సార్ మాకు మీ కాలేజ్ అడ్రెస్ దొరుకుతలేదు. ఒకసారి మీ లైక్ లొకేషన్ ఉంటది గదా సార్! లొకేషన్ మ్యాప్ లోపల పిన్ జేసి షేర్ జేయండి అని చెప్పండి. ఓకేనా. మీ లొకేషన్ షేర్ చేయండి సార్ మాకంటే వాళ్ళు లొకేషన్ షేర్ చేస్తారు. అయిపోతది. ఓకేనా. అండ్ దెన్ లేదు మీ ఫ్రెండ్స్‌ను, ఫ్యామిలీను, సీనియర్‌లను అడుగుతారు ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే అడగండి. ఓకేనా. అండ్ దెన్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ అనేది చెక్ జేసుకోరి బ్రో. ఆ ఏరియా లోపల. కొన్ని ఉంటాయి బ్రో కాలేజ్‌లు జంగల్లుంటాయి. సో, మీరేం జేయాలే కాలేజ్‌కి సంబంధించి ఫెసిలిటీస్ అంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయనేది జూసుకోవాలి. దాన్ని బట్టి ఇంకా కొంచెం ఎర్లీగా ఎళ్ళేటట్టు ప్లాన్ జేసుకోర్రి. ఓకేనా. సో, అంటే కొన్ని కాలేజెస్ ఏందంటే సిటీ సెంటర్‌లో ఉంటాయి. ఇప్పుడు 'గాంధీ ఉస్మానియా' ఉంది. 24/7 నీకు ట్రాన్స్‌పోర్టేషన్ దొరుకుతది. కొన్ని కాలేజీలుంటాయి. ఓకేనా. సో, కొంచెం లాంగ్ ఉంటాయన్నట్టు. సో, వాటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆ లొకేషన్ చూపెడుతుందా లేదా అనే దాన్ని బట్టి కొంచెం ముందు స్టార్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోరి. 9 గంటల వరకు కాలేజ్ కాడ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోర్రి. ఓకేనా. సో, ఈ 9 గంటల వరకు రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోరి. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే ఇద్దరు పోతారు గదా! ఇద్దరు పోతా అంటే ఒకళ్ళేందంటే మెయిన్ సిటీ‌లనే ఆగాలే. ఇంకోళ్ళేందంటే కాలేజ్‌కి పోవాలే. అది నేను చెప్తా దాని గురించి గూడా. ఓకేనా. ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేది చెక్ జేసుకోవాలి. ఎట్లా చెక్ జేసుకుంటారు మరే అంటే గూగుల్ మ్యాప్స్ లోపల చూపెడతది బ్రో. ఓకేనా. సో, గూగుల్ మ్యాప్స్ లోపల చూపెడతది. నియర్ బై బస్ స్టాండ్ ఎక్కడుంది అని జెప్పి. సపోజ్ మీరు గవర్నమెంట్ మహబూబ్ నగర్ కావాలనుకున్నారనుకో, గవర్నమెంట్ మహబూబ్ నగర్ కాలేజ్‌ని పిన్ జేసుకోవాలి మీరు మ్యాప్ లోపల. పిన్ జేసి పెట్టుకోవాలి. దెన్ దాని తర్వాత దాని చుట్టుపక్కల గవర్నమెంట్ లైక్ బస్ స్టాండ్ ఎక్కడున్నది, ఆటో స్టాండ్ ఎక్కడున్నది, స్టాప్‌లు ఎక్కడున్నాయని జెప్పి మీరు గూగుల్ మ్యాప్స్ లోపల చూసుకోవచ్చు. చెక్ జేసుకోండి. ఓకేనా. లేకపోతే ఆ ఏరియాలో తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ జేసి అడగండి. ఇట్లా ఇది ఎక్కడుంటది? మనం ఎక్కడ దిగాలే? ఏడ దిగి ఏ బస్ ఎక్కాలే? ఏ బస్ ఎక్కి ఏడ దిగాలే? ఓకేనా. ఆడికెళ్ళి ఆటోలుంటాయా? లోపలికి ఎంత దూరం నడవాలే? ఓకే. ఇవన్నీ గూడా దెలుసుకోరి. ఓకేనా. సో, నా ఒపీనియన్ ఏందంటే ట్రాన్స్‌పోర్టేషన్ విషయానికొస్తే ఓన్ వెహికల్‌ని ప్రిఫర్ జేయరి బ్రో. ఐదర్ బైకా, కారా ఓకేనా. ఏదుంటే అది ఓన్ ప్రిఫర్ జేస్తే బెస్ట్. ఏదన్నా చిన్నది వాళ్ళు లేదన్నారనుకో, మళ్ళా మనం ఉరుకులు పరుగులు పెట్టాల్సుంటదన్నట్టు. ప్రిఫర్ ఓన్ వెహికల్. నా ఒపీనియన్ ఏందంటే ఓన్ వెహికల్ ప్రిఫర్ జేయడానికి ట్రై చేయర్రి. ఒక 50 కిలోమీటర్లుందనుకో, అప్పుడు బైక్ అయితే ఓకే బ్రో.
50 కిలోమీటర్లుంటే బైక్ అప్ అండ్ డౌన్ 100 కిలోమీటర్లయితది. మేనేజ్ జేయొచ్చు. ఇంక అంతకన్నా ఎక్కువుందంటే బైక్‌లో కాదు. మీరు లైక్ కార్ ఆర్ ఆటోకి ఓకేనా? లేకపోతే బస్‌కి ఎళ్ళండి. ఓకేనా? సో, చూసుకోండి. మీ లొకేషన్ బట్టి, దూరాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే బెస్ట్. కొంచెం ఎర్లీగా పోండి కాలేజ్‌కి. ఓకేనా? 9 గంటల వరకు రీచ్ అయ్యేలాగా పోర్రి. అండ్ అకార్డింగ్‌లీ ప్లాన్ జేసుకోర్రి. ఓకేనా? సో, ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోర్రి. అండ్ దెన్ మీరు లైక్ బస్సు చూజ్ చేసుకుంటారా? కార్ చూజ్ చేసుకుంటారా? లేకపోతే ట్రైన్ చూజ్ చేసుకుంటారా? అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ బ్రో. డిస్టెన్స్‌ని బేస్ చేసుకొని మీరు బస్సా, కారా, ట్రైనా చూజ్ చేసుకోర్రి. అండ్ మీరు నమ్ముతారో నమ్మరో తెలవదు గానీ నేను లైక్ ఏందంటే రేపు కౌన్సెలింగ్ ఉంది అనే టైంలో నైట్ మొత్తం ట్రావెల్ చేసి పొద్దున కౌన్సెలింగ్‌కి రీచ్ అయిన రోజులు గూడా ఉన్నాయి బ్రో. ఓకేనా? సో, నేనొక ప్లేస్‌కెళ్ళాల్సుండే మా బ్రదర్ కౌన్సెలింగ్ అప్పుడు. అరౌండ్ మేము నైట్ 10 మార్నింగ్ 3కి ట్రైన్ ఉండే. ఓకేనా? సో, మార్నింగ్ 3 ఏఎంకి ట్రైన్ ఉండే. కాబట్టి నేనేం చేసినా కదంటే మా ఇంటి దగ్గర నుండి రైల్వే స్టేషన్‌కెళ్ళడానికి లైక్ నైట్ 9కే స్టార్ట్ అయినాం మేము. నైట్‌కి 9కి స్టార్ట్ అయ్యి అరౌండ్ 2 వరకి మేమక్కడ లైక్ రైల్వే స్టేషన్ లోపల ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాం. 3కి రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కి 10 వరకి కాలేజ్ లోపల దిగినామన్నట్టు. ఓకేనా? సో, అట్లా. సో, అట్లా ఉంటదన్నట్టు. మన డిస్టెన్స్‌ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ నా సైడ్ నుండి నేనిచ్చే మంచి అడ్వైస్ ఏందంటే ఫుడ్ బ్రో. ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యేది లైక్ ఉప్మా, చపాతీ ఓకేనా? సో, ఉప్మా, చపాతీ లాంటిది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరే మీ ఫుడ్‌ని క్యారీ చేయిర్రి. బయటి ఫుడ్ ఒద్దు. అవాయిడ్ చేయిర్రి. ఓకేనా? ఒక వాటర్ బాటిల్ తీసుకపోర్రి. వాటర్ బాటిల్‌లో వాటర్ ఉండేలాగా చూసుకోర్రి. కాలేజ్ పోయిన తర్వాత మీరక్కడ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ ఆఫ్ ద బాటిల్ వాటర్ ఉండేలాగా చూసుకోర్రి. ఓన్ ఫుడ్ ప్రిఫర్ చేయిర్రి. లైక్ ఫ్రూట్స్ క్యారీ చేయిర్రి. బనానా గానీ, యాపిల్ గానీ ఏమన్నా లైక్ చిన్న చిన్న ఫ్రూట్స్ క్యారీ చేసుకుంటే బెస్ట్ బ్రో. ఓకేనా? సో, ఏడ మనం ఆగాల్సిన అవసరం ఉండది. సిక్ అయ్యే అవసరం ఉండది. ఓకేనా? సో, మన సిట్యుయేషన్ ఎట్లుంటది కదా అంటే తినబుద్ధి కాదు కానీ తినాలే. తినబుద్ధి కాదు కానీ తినాలి. ఓకేనా? సో, ట్రావెలింగ్‌లో తినేలాగా పాసిబిలిటీ ఉండేలాగా బిస్కెట్ ప్యాకెట్లు, చిప్సులు అవి ఇవి బ్యాగ్‌లో ఏసుకోర్రి. ఓకేనా? మహా అంటే రూ. 100 అయితాయి బ్రో. ఆ బిస్కెట్‌లకి, చిప్స్‌లకి అవోటి ఇవోటి. లేదు ఉప్మా చేసుకున్నారనుకో ఒక 20 మినిట్స్ టైం లోపల ఒక 15-20 రూపీస్ లోపల అయిపోతది. బాక్స్ పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకుంటే సెట్. ఎక్కడ ఆగాల్సిన అవసరం ఉండది. ఓకేనా? సో, అది. అండ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత తింటే అది వేరు గానీ, కౌన్సెలింగ్ కాకముందుకు తినుడు, ఆగుడు అంతా ఇబ్బంది ప్రాబ్లము. చూసుకోర్రి. ఓకేనా? సో, మీరే సఫర్ కారన్నట్టు ఫుడ్ చూసుకోర్రి. అండ్ దెన్ మీరేం జేయాలి గదా అంటే ఫస్ట్ కాలేజ్‌కి పోవాలి బ్రో. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ కాలేజ్‌కి పోవాలి. ఆ! సో, నేను జెప్పినా గదా! 10 వరకి కాలేజ్ పోయినామని జెప్పి 10 ఏఎం వరకి. సో, మీరు గూడా ఏం జేయాలంటే ఫస్ట్ కాలేజ్‌కి పోవాల్సుంటది. కాలేజ్‌కి పోయి ఎగ్జాక్ట్ ప్రాసెస్ గురించి అడగాలి మనం వాళ్ళని. కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎగ్జాక్ట్‌గా ఎట్లయితది? ఏమేం డాక్యుమెంట్లు గావాలి? ఏ ఫార్మ్‌లు గావాలి? ఓకేనా? సో, ఏ బాండ్‌లు గావాలి? ఓకేనా? సో, బాండ్స్ అనేది ఏం గావాలి? ఏం ఫార్మ్‌లు గావాలి? ఈ ప్రాసెస్ ఏందని జెప్పి ప్రతీది అడగాలి మనం ఎగ్జాక్ట్‌గా. ఓకేనా? సో, నేను అందుకే ఇద్దరిని పొమ్మన్నా. ఇద్దరు పోతరు. ఓకేనా? సో, ఇద్దరి లోపలేంది ఒకళ్ళేందంటే కాలేజ్‌కి పోతరు. ఓకేనా? సో, ఒకళ్ళేం జేస్తారు గదా అంటే కాలేజ్‌కెళ్తారు. అండ్ ఇంకొకళ్ళేం జేస్తారు అనంటే బస్ స్టాండ్ మెయిన్ సిటీ ఉంటది గదా! మెయిన్ సిటీ లోపల బస్ స్టాండ్ లోపల ఉంటరు బ్రో. ఓకేనా? సో, ఈ కాలేజ్‌కి పోయినోళ్ళు ఏం జేస్తారు? నా దగ్గర ఈ డాక్యుమెంట్లున్నాయి. ఓకేనా? మనకు ఈ ఫార్ములున్నాయి జూషిర్రా? ఈ ఫార్ములు గావాలి అంటే బాండ్స్ ఏ బాండ్స్ గావాలని జెప్పి వాళ్ళు జెప్తారు కాలేజ్‌లోళ్ళు. బాండ్ ఫార్మాట్ జెప్తారు బ్రో. సింపుల్లీ కాలేజ్‌లో ఉన్నోళ్ళు ఏం చేయాలంటే బాండ్ ఫార్మాట్ చెప్తారు. డీడీ అడ్రెస్ చెప్తారు. ఓకేనా? సో, బాండ్ ఫార్మాట్‌ని బేస్ చేసుకొని డీడీ అడ్రెస్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ బస్ స్టాండ్‌లో ఉన్న ఆయనకి పంపాలి. ఇది బాండ్ ఫార్మాటు. ఈ 2 బాండ్‌లు కావాలి. ఇది డీడీ ఫార్మాటు. ఈ 2 డీడీలు కావాలని చెప్పి చెప్పాలి. చెప్తే వీళ్ళు బయటికెళ్ళొచ్చేటప్పుడే ఒక గంట టైం పడతది కావచ్చు. పట్టుకొని వస్తారు. ఓకేనా? సో, లేదంటే ఒకళ్ళు బాండ్ చేపిస్తారు. ఒకవేళ బాండ్ కాడ కొంచెం లేట్ అయిందనుకో డీడీ తీయడానికి కాలేజ్ ఉన్న పర్సనే బయటకొచ్చి డీడీ తీస్తాడు. కొంచెం తొందర అయితది గదా! ఓకేనా? సో, అర్థమైందా? తర్వాత ఏందంటే మీ దగ్గర వాళ్ళు బాండ్ అడగకపోయినా, డీడీ అడగకపోయినా డైరెక్ట్ క్యాష్ తీసుకున్నా, మన డాక్యుమెంట్ ఆల్రెడీ ఉంటాయి గదా! మన డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చేయిర్రి. డైరెక్ట్ వాళ్ళు క్యాష్ అడిగితే క్యాష్ ఇచ్చేయిర్రి. సబ్మిట్ చేసేసేయిర్రి. వచ్చేసేయిర్రి. లేదు వాళ్ళు బాండ్‌లు అడిగిర్రు, డీడీలు అడిగిన సిట్యుయేషన్ లోపల ఏం చేస్తారు అంటే ఆల్రెడీ మనం ఇద్దరం పోయినాం.
ఓకేనా. ఆల్రెడీ మనం ఇద్దరం పోయినాం. ఈ ఇద్దరి లోపల ఒకళ్ళేం చేస్తారు, కాలేజ్ పోతారు. ఓకేనా. ఒకళ్ళేం చేస్తారు, బస్ స్టాండ్ లోపల ఉంటారన్నట్టు. ఓకేనా. సో, బస్ స్టాండ్ లోపల ఉంటారు. సో, ఈ కాలేజ్‌లో ఉన్నోళ్ళు ఏం చేస్తారు, డీడీ ఫార్మాట్ అండ్ బాండ్ ఫార్మాట్ తెలుసుకుంటారు. లైక్ బాండ్ ఫార్మాట్, డీడీ అడ్రెస్ తెలుసుకొని వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే, బస్ స్టాండ్‌లో ఉన్న క్యాండిడేట్‌కి ఇది డీడీ ఫార్మాట్ అని చెప్పి ఫోటోలు తీసి పంపుతారు. బాండ్ అడ్రెస్ ఫోటోలు తీసి పంపుతారు. ఈ బస్ స్టాండ్‌లో ఉన్న ఆయన ఏంటంటే నియర్ బై నోటరీ దగ్గరికి పోతాడు. ఓకేనా. నోటరీ కాడికి పోతారు. నియర్ బై బ్యాంక్‌కి పోతాడు. బ్యాంక్ లోపల డీడీ అడ్రస్‌కి డీడీ ఏపిచ్చేస్తాడు. అండ్ నోటరీకి నోటరీ కొట్టిపిస్తాడు. ఖతం క్లోజ్. ఇవి పట్టుకొని బస్ స్టాండ్‌లో ఉన్న క్యాండిడేట్, కాలేజ్‌లో ఉన్న క్యాండిడేట్‌కి వచ్చేసి ఈ సర్టిఫికేట్‌లన్నీ కాలేజ్ లోపల సబ్మిట్ చేసి వచ్చేస్తారు. 1 డేలో అయిపోతది ఈ ప్రాసెస్. మనం కొంచెం ఎర్లీగా పోయి, కొంచెం ఓపికతోటి చేసుకుంటే. లేదు బ్రో ఇదంతా ప్రాసెస్ ఏంది, ఫస్ట్ నాడు పోతా నేను. ఓకేనా. ఫస్ట్ నాడు పోయి అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటా. ఎగ్జాక్ట్ ప్రాసెస్ అంతా తెలుసుకుంటా. తెలుసుకొని ఏం చేస్తా కదా అంటే ఇంటికొస్తా. ఇంటికొచ్చి మన ఏవైతే డీటెయిల్స్ లైక్ బాండ్స్, డీడీలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఒకనాడు. మళ్ళీ ఒకనాడు పోతా, సబ్మిట్ చేస్తా, వస్తా అనుకుంటే మంచిదే. ఓకేనా. సో, అది నీ కన్వీనియంట్‌ని బట్టి చూసుకో బ్రో. ఇద్దరు పోయిర్రనుకో ఈజీగా అయిపోతది. ఒక్కళ్ళు పోతే 2 రోజులు పడతదన్నట్టు. ఓకేనా. సో, టైమ్ టు టైమే ఉంటదన్నట్టు గవర్నమెంట్ లోపల. అది చూసుకోరి. ఓకేనా. అండ్ దెన్ ఏందంటే ఇగ రెగ్యులేషన్స్ తెలుసు కదా. సో, మస్ట్ అవేర్ అబౌట్ రెగ్యులేషన్స్. నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా. ఏంది ఆ రెగ్యులేషన్స్ అంటే నువ్వు పక్కా జాయిన్ కావాలి బ్రో. ఒకవేళ నువ్వు సెకండ్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చెయ్యాలి అంటే మాత్రం నువ్వు ఫేజ్ 1 లోపల పక్కా జాయిన్ అవ్వాలి. నువ్వు ఒకవేళ ఫేజ్ 1 లోపల జాయిన్ కాకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫర్దర్ ఫేజెస్. ఓకేనా. సో, ఇది గుర్తుపెట్టుకో. దెన్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది 6,000 పెట్టి డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకొని కాలేజ్‌కి పక్కా నువ్వు పోవాలి. పోయి నీ అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి. వాళ్ళు చెప్పిన ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. వితిన్ స్పెసిఫైడ్ డేట్. ఎప్పటి వరకు మరి 22 జాన్వరి 2026 2 పీఎం బిఫోర్ 2 పీఎం. ఓకేనా. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, దిస్ ఈస్ మై హానెస్ట్ ఎక్స్‌పీరియన్స్ బ్రో. సో, ఓకేనా. సో, ఇవన్నీ గూడా చూసుకొని పెట్టుకోరి. అండ్ ఇంకో కొంతమంది మనోళ్ళు అన్న నా కాడ డాక్యుమెంట్లు లేవు లైక్ ఏమన్నా ఇబ్బంది అయితదా అని చెప్పి అడుగుతారన్నట్టు. నేను వాళ్ళకొకటే చెప్తా బ్రో. నువ్వు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినావనుకో. ఓకేనా. సో, ఆల్మోస్ట్ మనకి ఒక 10, 12 సర్టిఫికేట్లున్నాయనుకో. ఈ 10, 12 సర్టిఫికేట్లల్లా ఒకటో, రెండో మిస్ అయితే ఏం కాదు బ్రో. ఓకేనా. ఒకటి మిస్ అయింది. ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ మిస్ అయింది. నువ్వు టీసీ ఇచ్చినావు బ్రో అక్కడ. టీసీ ఇచ్చినావు, ఎస్ఎస్‌సి మెమో ఇచ్చినావు, ఇంటర్ మెమో ఇచ్చినావు, స్టడీ సర్టిఫికేట్‌లు అన్నీ ఇచ్చినావు. క్యాస్ట్, ఇన్‌కమ్ అన్నీ ఇచ్చినావు. ఒక సర్టిఫికేట్ మిస్ అయిందనుకో, రిక్వెస్ట్ చెయ్యి. సార్ ఇట్లా నేను తీసుకొస్తా సార్ కొంచెం లైక్ జెన్యూన్ అనిపియాలి వాళ్ళకి. తీసుకొస్తా సార్ ఇట్లా నేను అప్లై చేసినా అని చెప్పి అప్లికేషన్ ఫార్మ్ చూపి. గ్యాప్ సర్టిఫికేట్‌ది. ఓకేనా. లేదు లైక్ వేరే ఏదన్నా క్యాస్టో, ఇన్‌కమో ఉందనుకో, రిసిప్ట్ ఉంటది. ఆ రిసిప్ట్ చూపి అప్లై చేసిన సార్ రిసిప్ట్ ఇది కానీ రాలేదు. చూపి. లేదు వచ్చేదాకా ట్రై చెయ్యి. వచ్చిన తర్వాతనే ఎళ్లి జాయిన్ అవ్వు. ఓకేనా. సో, ఇవన్నీ థింగ్స్‌ని మనం చూసుకొని ఎళ్ళాల్సుంటదన్నట్టు ఎట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్. సో, ఇది నా హానెస్ట్ జర్నీ ఎక్స్‌పీరియన్స్. మీకెట్లా అనిపిచ్చింది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చెయ్యి. అండ్ వన్ మోర్ థింగ్ అండ్ అక్కడ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ లోపల ఉంటారో, అడ్మినిస్ట్రేషన్ లోపల వాళ్ళ నంబర్ తీసుకొని రార్రి. ఓకేనా. సో, అడ్మినిస్ట్రేషన్ లోపల వాళ్ళ నంబర్ తీసుకొని రాలి. ఎవరిది? కాలేజ్ వాళ్ళది. అది గౌట్ కాలేజే కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కాలేజే కావచ్చు. వాళ్ళ నంబర్ అనేది మీ కాడ ఉండాలి. ఎందుకు ఉండాలి బ్రో అనంటే, మా కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితది అని చెప్పి నన్ను అడుగుతారు కదా! నన్ను అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెప్తారు. ఓకేనా. కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ నంబర్ అనేది పక్కా మీ దగ్గర ఉండాలే. మీరు తీసుకోరు. ఎందుకు అని వాళ్ళు అడగరు. చెప్పండి. సార్ నాకు ఇట్లా ఏమన్నా వేరే ఇష్యూస్ ఉంటే నేను మీకు కాల్ చేస్తా సార్ అని చెప్పి చెప్పుర్రి ఏముంది. ఓకేనా. సో, డెఫినిట్‌గా అక్కడికెళ్ళి ఒకళ్ళది నంబర్ తెచ్చుకోరి. అండ్ వన్ మోర్ థింగ్ మీ కోర్స్ లోపల ఎవరన్నా మీకు పరిచయం అయితే ఫ్రెండ్స్ ఓకేనా. సో, మీ కోర్స్ లోపల ఎవరైనా ఫ్రెండ్స్ మీకు పరిచయం అయితే వాళ్ళ నంబర్‌లు కూడా తెచ్చుకోర్రి. ఓకేనా. సో, మేల్ అయిన వాళ్ళు మేల్ క్యాండిడేట్స్
మేల్ ఫ్రెండ్స్ నెంబర్స్, ఫీమేల్ అయిన వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్స్ నెంబర్స్ తెచ్చుకోండి. ఓకేనా? సో, హెల్ప్ అయితది మీకు. కమ్యూనికేట్ కావడానికి హెల్ప్ అయితదన్నట్టు. అర్థమైందా? సో, ఇది అండ్ ఎట్లుంది అని చెప్పి డెఫినిట్‌గా అసలు కామెంట్ పెట్టడం మర్చిపోకు. అండ్ దాంతో పాటుగా ఎక్కడ కాలేజ్‌లో సీట్ వచ్చిందని చెప్పి గూగుల్ ఫార్మ్ కిందిస్తా ఫిల్ చేయి. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.